ఇక్కడ తమ్మిడెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి 30 లేఖలు రాసినా ఆయన స్పందించడం లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిర్గతంగా నిన్న చెప్పడం జరిగింది. సో మరి అక్కడ ఏపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మినిస్టర్ లోకేష్కి మాత్రం 1 రోజుల అపాయింట్మెంట్ ఎట్లా దొరికింది అంటే దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, కొన్ని చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఉన్న సిగ్గు పోతుంది, ఉన్న బట్టలు ఊడిపోతాయి. నేను లేఖలే రాస్తున్న సంవత్సరం నుంచి నాకు అపాయింట్మెంటే ఇవ్వడం లేదని చెప్తివి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి అప్పు అడుగుదామంటే దొంగను చూసినాడు చూస్తున్నారు, నా చెప్పులు ఎత్తుకపోయేటోడు చూసినాడు చూస్తారు అని అంటివి. అడుగడుగున తెలంగాణ అవమానం చేస్తూ నా తెలంగాణ అప్పలపాలు అయిపోయింది, ఖజానా ఖాళీ, ఏ పూట కాపూట, ఏ నెల నెల బతుకుడే కష్టంగా ఉంది, అందుకే ఎవరికి ఏం చేయలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, అప్పుల తెలంగాణ అయిపోయింది, ఆగమైపోయింది అని అంటివి. అంటే డాంబికం లేకపోయా, దర్పం లేకపోయా, నీ మనసులో నిజాయితీ లేకపోయా. అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి నీకు తోటి రాష్ట్రం, నువ్వు ఇక్కడ ఒక ముఖ్యమంత్రివి, ఓ మంత్రివి కాదు కదా. రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ ఫడ్నవీస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యనప్పుడు ఒక ఏపీకి సంబంధించిన ఒక మంత్రికి ఎట్లా దొరుకుతుంది అపాయింట్మెంట్ అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు సతమతం అవుతున్న విషయం ఇది. నేను సూటిగా అరుణ్ గారు ఒక మాట చెప్పండి. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ఇక్కడ కట్టి 1,00,000 కోట్ల రూపాయల నిధులు వేస్ట్ అయినాయి, మేడిగడ్డ భాగమైపోయింది, అన్నారం ఆగం కావడానికి సిద్ధంగా ఉంది, సుందీల్లా ఇట్లా అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిండని దుష్ప్రచారం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు బరాబర్ తుమ్మిడిహట్టి దగ్గర నేను కట్టి చూపిస్తా అన్నాడు. అవును, కట్టమని మేము కూడా అడుగుతున్నాము. కడితే నువ్వు మొగోనివి, కడితే నువ్వు తెలివికల్లోడివి, కడితే నువ్వు సమర్థుడివి, అది అడుగుతాము, ఎంటబడతాము, కట్టలేము, సాధ్యపడదనేటువంటి నివేదికలు అన్నీ తెలిసి వాస్తవాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు దాని నుంచి డైవర్ట్ చేయడానికి, తప్పుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డం పెట్టి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నా మాట ఇంటలేడు, నన్ను దేక్తలేడు అనే విషయం ఇలా ఒక వంకగా, ఒక సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ గురువు కొడుకు లోకేష్ గారికి ఒక మంత్రి అయినటువంటి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తాడు ఎట్లా? కేరళలో పోయి నేనే గెలిపించిన, నా వల్లనే కేరళ గెలిచిన డబ్బా కొట్టుకునే నువ్వు, కర్ణాటకలో ఉన్నది నా ఫ్రెండే ఇప్పుడు నాడు చెప్పుకునే నువ్వు, ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయిలో నేను ఎదిగినా అని చెప్పుకునే నువ్వే, మరి మహారాష్ట్ర లోపల నాకు అవకాశం ఇవ్వడం లేదంటే మేమైతే నమ్మడం లేదు. అంటే తెలంగాణ మీద నీకు చిత్తశుద్ధి లేకపోయి ఉండాలి. తుమ్మిడిహట్టి దగ్గర కట్టడానికి సాధ్యపడే పరిస్థితి లేదు అనే వాస్తవం నీకు తెలిసి ఉండాలి. ప్రజలకు మళ్ళీ అది చెప్పితే నవ్వుల పాలు అయిపోతా చీ కొడతారు కాబట్టి, అది చెప్పలేవు కాబట్టి దాని నుంచి నీట్గా పరోక్షంగా తప్పుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సాకుగా చూపించి అది సాధ్యపడతలేదన్న మాట మొదలుపెట్టినవు అని చెప్తున్నాను నేను. రైట్. అంటే ఇక్కడ దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ కొంతమంది ఆంధ్ర పాలకుల విగ్రహాలు ఇక్కడ పరిశీలించడం అనేది జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనం మొన్న చూసినట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనంలో ఆయననే చీఫ్ గెస్టు, నా జీవితంలో ఒక గొప్ప పని చేసిన అని చెప్పేసి కూడా ఆయన నిండు సభలో కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ మళ్ళా ఎస్పీ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఎంతమంది పెడతారు ఆంధ్ర వాళ్ళవి? మరి ఇక్కడ తెలంగాణ మీరు అన్నట్ల సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు. మరి వీళ్ళని అక్కడ ఆంధ్రకి కూడా పరిచయం చేయాలి కదా. ఈరోజు ఈ రాష్ట్రం మాది అని చెప్పుకుంటున్న, తెలుగు రాష్ట్రాలు తెలుగునాడు ఒకటి అని చెప్పుకుంటున్న పెద్దలు ఇక్కడ మరి ఎప్పుడైతే సాయుధ పోరాటంలో ఇక్కడ ఈ హైదరాబాద్ మాది అని చెప్పేసి పోరాటం చేస్తేనే మీరు ఇక్కడ వచ్చారు, వాళ్ళ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించాలి కదా. ఇక్కడ తెలంగాణ నుంచి పంపించిన వాళ్ళకి పక్కకు పెడదాం, ఇక్కడ మీరు ప్రత్యేక తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళవి అంటే వాళ్ళని కూడా చూపెట్టాలని చెప్పేసి మా వాదన. ఎట్లా అంటే వీళ్ళు చేయడం వల్లనే ఆ రాష్ట్రం విడిపోయింది, వీళ్ళు కొట్లాడడం వల్లనే వాళ్ళని పరిచయం చేయాలి కదా, ఇక్కడనే పాలించిరు అని చెప్పేసి వాళ్ళ విగ్రహాలు పెట్టినప్పుడు ఇది తప్ప రైటా? ఇది చెప్పండి. నేనేమంటున్నా అరుణ్ గారు, అన్నం పెట్టడానికి సున్నం పెట్టి, ఉన్న ఇంటికి కన్నం పెట్టి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే, దొంగలకు తలుపులు తెరిసే, దొంగలకు సద్దులు కట్టే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. విచిత్రం ఏమీ లేదు ఇలా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతి కాడ పెట్టి, నేను ఆంధ్ర గాయకుడిని గుర్తించిన ఇతనే మహానా గాయకుడు, గొప్ప గాయకుడు అని చెప్పదలుచుకున్న సంకేతం ఇచ్చిండు, చెప్పిండు. జయ జయ హే తెలంగాణ పాటను అందశ్రీ రాస్తే దాన్ని సవరించి, జోడించి, కుదించి, పెంచి ఏదో ప్రయోగాలు చేసి అదే అందశ్రీతో ఎందుకు పాడించలేదు అని అడుగుతున్నాను నేను.
అందశ్రీ కంటే గొప్ప స్వరం కీరవాణి దగ్గర ఉన్నదని భ్రమపడ్డా, భావించిండా, ఆశపడ్డా, ఆంధ్రకే ఆ పాటను అంకితం చేయాలనుకున్నాడా. కీరవాణి సంగీతంలో, కీరవాణి స్వరంలో ఆ పాట తయారైపోయింది. ఆ బాధతోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అందశ్రీకి. తీసుకుపోయి పాట చేతికి ఇచ్చినా పాడిస్తాడని నేను అనుకున్నా, తీసుకుపోయి నా ముందరనే కీరవాణితో వాడించిండు అని అప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాడు. పాప రంది పెట్టుకున్నాడు. ఆ రందికి, ఆ బెంగకు, ఆ మానసిక ప్రెషర్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది ఆయనతో. ఇది వాస్తవం. రైట్. ఇలా గద్దర్ లాంటి వ్యక్తి, ఇక్కడ మహానాయకుడు యుద్ధ నౌక లాంటి గద్దరు ఉంటే, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ గద్దర్ విగ్రహం తీసుకపోయి అతని తెలంగాణలో పెట్టు, ఆంధ్రలో పెట్టు, మా తెలంగాణలో మేము పెడతాం. దొడ్డి కొమరయ్యది కావచ్చు, దొడ్డి కొమరేది పెట్టు, సాకల ఏలమ్మది పెట్టు, బందగిరి పెట్టు, షేక్ బందగిరి పెట్టు, సర్దార్ సర్వాయి పాప అన్నది పెట్టు. అనేక మంది దొడ్డి కొమరయ్య అక్కడ మన ఉన్నాడు, మన ఆసిఫాబాద్ దగ్గర కొమరం భీం, మా కొమరం భీముది పెట్టు, తుర్య బాజ్ఖాన్, అనేక మంది, వందల మంది ఉన్నారు కదా, మహామహులు ఉన్నారు కదా. వాళ్ళని ఎట్లా పెట్టి పరిచయం చేయాలి, ఏమని చేయాలి? ఇక్కడ అంటే ఎన్టీ రామారావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ గుర్తింపు ఉన్నాడు కదా తెలంగాణలో, మరి వాళ్ళని ఏమని పెట్టి పరిచయం? ఎన్టీ రామారావు గుర్తింపు ఎట్లా వచ్చింది? ఇక్కడి ప్రజలు రాజకీయ పార్టీ పెట్టి, అవునన్నా కాదన్నా, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో కొంచెం పేదలకు, సాధలకు, బీదలకు కొంచెం రాజకీయ చైతన్యం కల్పించినటువంటి ఒక సినిమా హీరోగా, కథానాయకునికి ప్రాంతము, రాష్ట్రము అని ఏమి ఉండదు. ఒక సినిమా వచ్చినప్పుడు హీరోని అందరూ అభిమానిస్తారు, ఇష్టపడతారు, సినిమా చూస్తారు. అట్లా చూడబడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. పాలన వచ్చిన తర్వాత కొంచెం మంచి జరుగుతుంది కదా అని అనుకున్నారు. ఆయన చంపినోడేవాడు, బతికుండగా పానం తీసినోడేవాడు? చంద్రబాబు నాయుడు కాదా? వెన్నుపోటు పొడిచినోడు, గట్టిగా పోడు సార్, ఇంకా పొడితే కూడా మళ్ళీ లేవకుండా పోవడమని చెప్పినోడు రేవంత్ రెడ్డి కాదా? అందరు కలిసి పానం తీసిరు కదా. పానం తీసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టి హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తున్నాడు. నన్ను చూడు, నా గొప్పతనం చూడు, నా చక్కదనం చూడని. పివి నరసింహారావు దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు, మరి ఆయన విగ్రహం పెట్టలేదు ఎందుకో? కానీ అది పెట్టుకోవాలని సో ఎందుకో లేదు. శవాన్ని కావాలని లేదు కదండి కాంగ్రెస్ నాయకులు. ఆర్థిక సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప ప్రధాని, స్ఫురద్రూపి, దూరదృష్టి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి పరిపాలన ఆనాడు పివి గారిది లేకపోతే ఇలా అన్నమో రామచంద్ర చిప్పబడుకునే దేశం వచ్చేది. ఆద్యుడు పివి నరసింహారావు. మరి ఎందుకో గాడ చేయకపోతురి, ఈడెందుకో స్మృతివనం పెట్టకపోతురి, ఈడెందుకు ఎవరిని చేయకపోతురి? మీరు గుర్తించకపోతే వదిలేస్తే కదా. కేసీఆర్ గ్రహించి పివి నరసింహారావు సభలు పెట్టి సన్మానాలు చేసి సత్కారాలు చేసి అనేక రకాలుగా గుర్తింపు ఇచ్చిన తర్వాత విగ్రహం పివి మీవాడు కాదు మావాడైనా గప్పుడు మాట్లాడేది కదా మీరంతా. అందుకే అంటున్నారు దొంగలు సద్దులు కడుతోళ్ళని, అందుకే అంటున్న పక్కోనికి ద్వారాలు తెచ్చేటోళ్ళని. ఇవాళ ఎన్టీఆర్ మీ విగ్రహం ఒక్కటే చూస్తున్నాం మనం. ఆ విగ్రహం వెనుక కుట్ర, కుతంత్రము, దాని స్థాపన లోపల, దాని ఆవిష్కరణ లోపల ఎనుకున్నటువంటి మస్తిష్కాలు, కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు బోలెడున్నాయి. జొరబడడానికి మారు వేషం కట్టాలి, మడతేసిన నాలుక కావాలి, మరో రూపంలో జొరబడాలి. అందులో భాగమే ఈ విగ్రహాల ఆవిష్కరణ. అందులో భాగమే ఆవేశపడిన పవన్ కళ్యాణ్ తెర మీద చూపించి మాట్లాడడం. పరిస్థితి అనుకూలంగా లేదు, వామ్మో ఏమో అనుకున్నా కానీ తెలంగాణ మొత్తం తిరగబడుతుంది, మరలబడుతుంది, నువ్వు పోయినా నేను పోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, అస్తిత్వం బాగుంది అక్కడ, ఏదో పవర్లో లేడనుకున్నాం కానీ పార్టీలకు అతీతంగా ఇంతమంది ఒకటై ఇంత ఎదురుదాడి చేస్తారనుకోలే. ఓ పవన్ కళ్యాణ్ ఇక మూసుకోరా పోయి నువ్వు మారినట్టు స్టేట్మెంట్ అంటే సరిదిద్దుకునే మాటలు మాట్లాడు. నిజంగా నిజంగానే హృదయంలో నుంచి చేస్తే ఓకే, కానీ ఇది కూడా మాట్లాడిచ్చినట్టు చిలక పలుకులుగానే కనబడుతున్నాయి నాకు. ఆయన ఏమన్నాడంటే మొన్న మీటింగ్లా, గద్దర్ గారికి బండి కొనియమంటే నేను బండి కొనిచ్చినా అది వాస్తవమే, పోలేని. అరే సార్, గుప్తదానం చేసినోడు చెప్పుకోడు. నా దృష్టిలో చిరంజీవి కంటే గొప్పోడే పవన్ కళ్యాణ్. ఆర్థిక పరంగా గుణం చూస్తే చిరంజీవి ఎండ్ల రూపాయి పడ్డా కూడా కడిగి జేబులు వేసుకునే బాబదు. ఈయన కొంత వితరణ చేస్తాడు, చెయ్యి మంచిదే, కానీ నువ్వు చేసినవో చేయలేదో మీ మీద చూడలే. మా గద్దర్ గారు బతికినప్పుడు ఏమే వెహికల్ కొనిచ్చాడు, బండి కొనిచ్చిండా కానీ ఆయన ఎన్నడూ చెప్పలే. ఆయన బిడ్డ కూడా తిరుగుబాటు చేసి ఆయన బిడ్డ కూడా అత్యంత గురించి మాట్లాడింది. మరి మా నాయనకు బండి కొనిచ్చిండు, ఆ బిడ్డ కూడా మాట్లాడలే, ఉన్నది కదా, మాట్లాడింది కదా, కొనిచ్చినావు అనుకో గది నువ్వు వేదిక మీద చెప్పుకోవాలన్నా. నువ్వు బండి కొనిస్తేందుకు తెలంగాణ అస్తిత్వానికి ఏం సంబంధం అండి? ఇప్పుడు దానం చేస్తావు, బోలెడు మంది నువ్వు దానం చేస్తావు, గుణం ఉన్నది కాబట్టి. నీ ఇంటికి వచ్చిన వాడల్లో అడక తింటోడేనా?
నీ ఇంటికి వచ్చిన వాళ్ళు నీకు నువ్వు దానం చేసిన కూడా రుణపడి ఉండాలా, ఉమ్. నీకు బానిసగిరి చేయాలా? అంటే పవన్ కళ్యాణ్ కూడా ఓ పంచాయతీలో గద్దరుండి హెల్ప్ చేసిండు అని చెప్పేసి కూడా ఆనాడు వినికిడి వినబడ్డది. అంటే ఏమైనా కొంతమంది సీనియర్ ఉండొచ్చు. జర్నలిస్టులు అంటే పరిటాల రవి బారి నుంచి తప్పించారు గద్దర్ లాంటి వాళ్ళే అని చెప్పేసి కూడా అదేమన్నా తెలుసా? అరుణ్ గారు ఏమైనా ఉండొచ్చు, అప్పుడు కూడా చాలా విన్నాం. ఉమ్, పరిటాల గారు కొట్టిర్రు, గుండు గీకిర్రు, కూసోబెట్టిర్రు అని. కాదు, అబద్ధము నిజము ఏదో అది జరగవచ్చు, ఉండొచ్చు, ఉమ్, నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఉమ్, ఇది ఇప్పుడది అప్రస్తుతం. ఉమ్, ఎందుకంటున్నాడు తెలియని విషయం గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఉమ్, గద్దరు చేస్తే నీకు మేలు చేసి ఉండొచ్చు కాక, లేదా నీలో చేగువీరకు శిష్యుని అని చెప్పుకున్నావు, అవు, చేగువీరకు సనత్ అనుచరుని అని చెప్పుకున్నావు, ఉమ్, కమ్యూనిస్టు భావజాలం ఉంది నాకు అన్నావు, లెఫ్టిస్ట్ భావజాలం ఉంది అన్నావు. ఉమ్, గద్దర్ కూడా అలాంటి సిమిలర్ భావజాలం ఉన్నాడు కాబట్టి, లెఫ్ట్ భావజాలానికి పుట్టినీళ్ళు కాబట్టి ఉమ్, ఆయన గౌరవిస్తే గౌరవించవచ్చు కాక. ఉమ్. నేనేమంటున్నా, నాకు బండి కొనితే కొనియొచ్చు, ఉమ్, కింద గొప్పడివే. ఉమ్, కానీ నువ్వు మళ్ళీ పబ్లిక్లోకి ఈ తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి దానికి, ఉమ్, ఈ పేగు బంధానికి గద్దర్ గురించిన బండికి సంబంధం లేదు కదా. ఉమ్, అక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వము అట్టడుకు దిగజార్చుకున్నాడు ఆ మాట చెప్పి. చెప్పకపోతే గొప్పగా ఉండేదేమో. ఉమ్, చెప్పినందువల్ల నీకు ఒక బండి కొనిస్తే గద్దర్ నీకు బానిస కావాల్సిందా అని నేను అడుగుతున్నా. రైట్. గద్దర్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గొద్దాం అనుకున్నావా? ఉమ్, గద్దర్ అనుచరులంతా నీకు పనిచేస్తారనుకున్నావా? ఉమ్, నిన్ను కీర్తిస్తారనుకున్నావా? ఉమ్, అసలు అంత ఈజీగా నీకు రాజకీయ పరిపక్వత లేకుండా, ఉమ్, సమాజం గురించి అధ్యయనం లేకుండా, అవగాహన లేకుండా తొందరపడి ఎందుకు మాట్లాడదామని అని అడుగుతున్నాను నేను. ఉమ్, కాబట్టి సమైక్యవాదులకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఉమ్, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఉమ్, తెలంగాణను తక్కువ అంచనా వేసిన, ఉమ్, మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిన, ఉమ్, మా సంపద దోపిడీ చేసే ప్రయత్నం చేసిన, మా పాలన లోపల స్వరాష్ట్రం వచ్చింది, ఉమ్, స్వపరిపాలన మొదలయ్యింది. ఇలా మొన్న కేసీఆర్, ఇలా రేవంత్ రెడ్డి, రేపు బరాబర్ రాబోయేది కేసీఆర్, ఆ తర్వాత ఎవరనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఉమ్, ఇది మీకు సంబంధం లేని విషయం. మీ ఎన్నికలు జరిగినాయి మొన్న. ఉమ్, మీ ఎన్నికల్లో కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ ప్రచారం చేయలే. అక్కడికి వచ్చి ఉమ్, మా తెలంగాణ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టలే. ఉమ్, అక్కడ మాకు అభిమానులు లేరు అనుకోకండి. ఉమ్, మాకు కూడా ఫ్లెక్సీలు కట్టిర్రు, ప్రచారం చేసిర్రు. ఉమ్, మీరు మా దగ్గర పార్టీ పెడితే బాగుంటుందని ఆహ్వానించారు. కానీ మేము ఆలోచన చేసినాం తప్ప ఆవేశపడలే, ఆ నిర్ణయానికి రాలే. ఉమ్, ఇవాళ లేనిపోయిన విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చి ఒక మంట పెట్టిపోయినావు. పవన్ కళ్యాణ్ ఒక మంట పెట్టిపోయినావు. ఉమ్, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. ఉమ్, అందరూ అన్ని రకాలుగా వచ్చి బతుకుతున్నాం. ఉమ్. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. వస్తున్నావు, పోతున్నావు, రొయ్యలు అమ్ముకుంటున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఉపాధి పొందుతున్నావు, బతుకుతున్నావు. బతుకు పోరాటం మీద తెలంగాణ వాదులు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఉమ్, మా మనసు గొప్పది, ఉమ్, మాకు జాలి, దయ, కరుణ, అయ్యో పాపం అనేటువంటి తత్వం ఉంటుంది మాకు. ఉమ్, పక్కోని కూట్లో మట్టు పోసే బుద్ధి మాకు ఉండదు. పక్కోని గురించి కుట్రలు చేసే బుద్ధి మాకు ఉండదు. ఉమ్, మాకు ఏదైనా ఓపెన్గా మాట్లాడడం తెలుసు, ఓపెన్గా తెగించి కొట్టాడని తెలుసు. ఉమ్, మేము కుట్రలకు తంత్రాలకు దూరంగా ఉంటాం. ఉమ్, మనుషులను ప్రేమిస్తాం, అభిమానిస్తాం. ఆ రకంగా మీరు వస్తే మేము ఓకే, మేము సంతోషిస్తాం. కానీ ఆ ముసుగులో దొరబడి మా బతుకును, మా పాలనను, మా రాష్ట్రాన్ని ఆగం చేయాలని విద్వేషంతో వస్తే ఖబర్దార్ అనే హెచ్చరిక సీమాంధ్రులకు, సమైక్యవాదులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఎన్టీ రామారావు ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టడం జరిగింది? పార్టీ పెడితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందిన ఆయన ఈ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరణ చేయవలసి వచ్చింది? ఆయన ఎట్లా చీఫ్ గెస్ట్కి వెళ్తాడు అక్కడ? ఇంకో విషయం చెప్పాలి. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు అనుకున్నాను నేను. మీరు ఇంత అమాయకులు అనుకోలే. నేను ఆంధ్రాకి పోయిన ఈ మధ్యలో తిరుపతికి దైవదర్శనానికి. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మంత్రి ఆడ కలిసిర్రు తిరుపతిలో. భుజంగరావు గారు మీకు ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. మాకు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కదా అన్నాం. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం. నవ్విర్రు రాళ్ళు. నీ సమాధానం చెప్తుంది, ఎందుకు నవ్వుతున్నారా అనుకున్నాను నేను. ఏం సరే నవ్వుతున్నారు అంటే, ఎంత అమాయకులే మీరు, తెలంగాణ వాళ్ళు, తెలివిలేని వాళ్ళు, అమాయకులు మీరు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదయ్యా, మా చంద్రబాబు నాయుడు అని చెప్పిండ్రు వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లయితాడు సార్ అంటే, చంద్రబాబు నాయుడు ఇక్కడ మనిషి మా దగ్గర కనబడతాడు, మనసు మీ దగ్గర ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కానీ మనసులో మొత్తం అదే బాధ ఉంది మాకు. మేము అక్కడ పెట్టిందే మా మనిషిని పెట్టినాం రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి లేకుండా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు, అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళంతా అసలు దాంట్లో సైకిల్ కాంగ్రెస్ అని ఎన్నడో చెప్పిన, మీ ఛానల్లో కూడా చెప్పిన. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న కాంగ్రెస్లో? అసలు కాంగ్రెస్ ఎంత ఉంది, సైకిల్ కాంగ్రెస్ ఎంత ఉంది లెక్కేసుకున్నారా మీరు అన్నాడన్నా?
మాది నడుతుంది మా చంద్రబాబుది నడుతుంది అక్కడ. నీకేం కావాలో చెప్పు, రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఫోన్ చేసి పని చేపిస్తా అన్నాడు. నా ముఖం పెట్టుకోవాలి అర్థం కాలే. మీరంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ కదా, విగ్రహం ఎన్టీ రామారావుది కదా. అంతే కదా, ఇప్పుడు నువ్వు అయినట్లు నేను అయినా, తిరుపతిలో నిన్ను చేసినట్లు ఇప్పుడు నేను ఇక్కడ నీ దగ్గర అయిపోయినా కదా అని అంటున్నారు వాళ్ళు. అవును. అంటే నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీని సైకిల్ ఎక్కించి నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పి బతుకునిచ్చిన రాజకీయ ఓనమాలు నేర్పిన టీఆర్ఎస్ను కేసీఆర్ను మర్చిపోయి పగా విద్వేషం పెంచుకొని, నేను చదువుకుంది తెలుగుదేశం బల్లా, చిన్నప్పుడేమో ఆర్ఎస్ఎస్ బీజేపీలా, ఆ తర్వాత తెలుగుదేశంలా, నాకు ఉద్యోగం ఇచ్చిందేమో రాహుల్ గాంధీ, నౌకరు చేస్తుంది ఆడ అని 3-4 రాజకీయ పార్టీలే పేర్లు చెప్పాడు. కానీ ఇంకొకటి చెప్పాలి, అప్పుడే తొందరపడద్దు అనుకున్నాడేమో. మళ్ళీ నేను పోయేది కూడా గదే కాషాయ జెండా కిందకి పోతా, మా బడే బాయితో రోడ్ వేసుకుంటున్నా, సడక్ వేసుకుంటూ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నా అనే మాట చెప్పలేదు ఇంతవరకు. కానీ అందరికి అర్థమైపోయింది. రేపు జరగబోయేది కూడా గదే ఉంటుంది. దానికి ప్రోత్సాహం కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఉంటుంది. అంటే దూరంగా ఉన్నటువంటి మనతో విడిపోయినారు కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వేరుపడితే ఏముంటుందండి, మా తమ్ముడు బాగుండాలని కోరుకుంటాం, తమ్ముడు అన్న బాగుండాలని కోరుకుంటారు. ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణకి ఏం పంచాయతీ? ప్రజల మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో, ప్రజల మధ్య పంచాయతీ ఏం లేదు. ఆనందంగా కలిసి ఉన్నాం. సుద్దపూస మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు మొన్న. తెలుగు జాతి ఎక్కడున్నా తెలుగు జాతి అని మాకు తెలియదు, నువ్వు చెప్పాలనా? చెప్పించుకోవాలా? దేశంలో 18 రాష్ట్రాలలో కూడా హిందీ భాష ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా పోరాడడం లేదు? ఎక్కడ పోయినా తెలుగు అని ఏపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా. అంటే హిందీ చంద్రబాబు నాయుడు గారి నీతులు గారు శుద్ధపూస మాట చెప్పించుకునే దౌర్భాగ్య తెలంగాణ రాష్ట్రం లేదు. ఆనాడైన పిడికడు మంది దోపిడీదారుడు సమైక్యవాదుల పాలనపైన చేస్తున్న అన్యాయంపైనే పోరాటము. ఇలా ఆంధ్ర ప్రజానీకం మీద కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర ప్రజానీకం అంతా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇంట్లో. చాలా మందికి తెలియదు. కేసీఆర్ గారు మా దేవుడు అని మొక్కారు. ఎందుకు తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాకు వ్యాపారాలు పెరిగినాయి, వృత్తి పెరిగింది, ఉద్యోగాలు పెరిగినాయి, సంపద పెరిగింది, అన్ని రకాలుగా బాగుంది అనే దాంట్లో ఈయన వల్లనే మా భూమిలోకి ఈ రేట్ వచ్చింది, ఈయన వల్లనే నా ప్లాట్లకి ఈ రేట్ వచ్చింది, ఈయన వల్లనే మాకు గుర్తింపు వచ్చింది అనేటువంటి మాట వాళ్ళు తలుసుకున్నారు. ఇవాళ జరగబోయేటువంటిది కూడా కేసీఆర్ గారు ఎక్కడున్నా ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోరే పాలకుడు ఎక్కడున్నా కూడా ప్రజలు అట్లా గుర్తిస్తారు. అతి తెలివితో కుట్రలు కుతంత్రాలు చేసేవారు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కుట్రలు బద్దలయ్యేది వాస్తవం. కుట్రలు పసిగట్టినాడు మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క మానవత్వము లేదనే సంగతి తెలిసినాడు. తూకొడతారు, చీకొడతారు తప్ప ఇంకొకటి ఉండదు. ఆ రకంగా తూకొట్టి, చీకొట్టి దూరం కొట్టాలనేటువంటి దాంట్లో ఇలా తెలంగాణ జాతి ఏకంగా ఒక గొడుగు కిందకి వచ్చింది. అది తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం.